కోవిడ్ వైరస్ మళ్ళీ వస్తుందని మనం వింటున్నాం. ఈ కోవిడ్ వైరస్ పోయి మళ్ళీ వచ్చిందా, లేదంటే మన మధ్యలోనే ఉండి మ్యుటేషన్ అయి బయటికి వెళ్ళిందా అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే కోవిడ్ వైరస్ అనేది మన సర్క్యులేషన్లోనే ఉంటుంది. కొంతమంది శరీరాల్లో పోయి ఐదర్ మ్యుటేషన్ అయినా జరుగుతుంది, లేదంటే కొంత అటాక్ అయినా జరుగుతుంది. అలా మ్యుటేషన్ జరిగి ఏ మ్యుటేషన్లో అయితే ట్రాన్స్మిషన్ ఎక్కువగా ఉంటుందో, ఏ మ్యుటేషన్లో అయితే ట్రాన్స్మిషన్తో పాటు ఇమ్యూన్ ఎవేషన్ అని అంటాం, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీసి ముందరికి పోయే గుణం దేనికైతే ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అది మళ్ళీ ప్రజల్లోకి వస్తుంది. అదే ఇప్పుడు వచ్చింది. ఇది JN1 లేకపోతే BN181 LF7 అవన్నీ విషయాలు పక్కకు పెడితే కోవిడ్ ప్రిపేర్నెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కోవిడ్ ప్రిపేర్నెస్ అంటే ఏమిటి? కేవలం మాస్క్ పెట్టుకోవడమా, కేవలం సోషల్ డిస్టెన్సింగ్ పాటించడమా, హ్యాండ్ శానిటైజ్ చేయడమా? దీంతో సరిపోదు. మనం 2020 నుంచి 2025 ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, ఎవరి శరీరంలో అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, ఎటువంటి వేరియంట్స్ వచ్చినా, ఎటువంటి మ్యుటేషన్ జరిగిన వైరస్ వచ్చినా కూడా శరీరం కుప్పగూలే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాం, రోగి బలమా రోగ బలమా. అంటే నీ శరీరం గట్టిగా ఉంటే ఎంతటి గట్టి వైరస్ వచ్చినా కూడా తట్టుకొని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. హాస్పిటల్ బెడ్లు పెడుతున్నారు, వెంటిలేటర్ పెడుతున్నారు, ప్రభుత్వం వారు గణాంకాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్. ప్రధానమంత్రి వారి క్యాబినెట్, ఆరోగ్య శాఖ వారు ఢిల్లీలో చేసే ప్రిపేర్డ్నెస్ లెవెల్ ఆఫ్ కోవిడ్ వేరే. హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు బెడ్ పెట్టి వెంటిలేటర్ పెట్టడం వేరే. ఒక సగటు భారతీయుడు, ఒక ఉద్యోగి, ఒక ఇండివిజువల్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబ పెద్ద చేయవలసింది ఏమిటి? ఈ గణాంకాలు చూసి కంగారు పట్టం కాదు, బెడ్లు అరేంజ్ చేస్తున్నారని టెన్షన్ పట్టం కాదు. నా కుటుంబంలో, నా పరివారంలో ఉన్న వాళ్ళల్లో, పెళ్ళాం బిడ్డల్లో వైటమిన్ డి, జింక్, మెగ్నీషియం, వైటమిన్ సి ఎంతవరకు ఉంది అది గమనించాలి. ఎందుకు గమనించాలి? ఇవే మీ వ్యాధి నిరోధక శక్తిని శాసిస్తాయి. 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ స్థాయి పరిశోధనలో వైటమిన్ డి ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో వాళ్ళలో వైరస్ విజృంభిస్తుంది. వైటమిన్ డి ఎవరిలో తక్కువ ఉంటుందో సిఆర్పి లెవెల్ అని మనం బ్లడ్ టెస్ట్ చేస్తుంటాం. ఆ సిఆర్పి లెవెల్ అంటే ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో సూచించే ఒక వాల్యూ ఏదైతే ఉంటుందో అది పెరిగిపోతుంది. ఎవరిలో అయితే వైటమిన్ డి తక్కువ ఉంటుందో వ్యాధి నిరోధక శక్తి కుప్పగూలుతుంది. అలాగే జింక్, అలాగే మెగ్నీషియం వైరస్ లోపలికి వచ్చినా అది రిప్లికేట్ కాకుండా, అది మల్టిప్లై కాకుండా, శరీరంలో వ్యాప్తి చెందకుండా, గుండె దెబ్బతినకుండా కాపాడేది మెగ్నీషియం. జింక్ మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పటిష్టంగా ఉంచేది వైటమిన్ డి, తర్వాత జింక్. సో వైటమిన్ డి లెవెల్ చెక్ చేసుకోండి. మీ పిల్లం బిడ్డల్ని ఎవరైతే ఉంటారో, కుటుంబంలో ఉంటారో, కుటుంబ పెద్దగా మీ బాధ్యత ఏదైతే ఉంటుందో ఫస్ట్ మన కుటుంబంలో మనం కాపాడుకుందాం. మన పరివార ధర్మాన్ని మనం కాపాడాలి. ఎందుకంటే కేసులు వచ్చాయి కదా, అన్ని కేసులు వచ్చాయి, ఇన్ని బెడ్లు వచ్చాయి, ఇన్ని డెత్లు వచ్చాయి, అవి మనకు సంబంధం లేదు. మనకి సంబంధం ఏమిటి? మనం చేయవలసింది ఏమిటి? ఈ గణాంకాలు చూడటమా? కేవలం ఇది కాదు. మాస్క్ ధరించడము, శానిటైజేషన్ చేసుకోవడము, 1.5 మీటర్ డిస్టెన్స్ పాటించడమే కాకుండా వైటమిన్ డి చూడండి మీ పరివారంలో, మీ పిల్లల్లో. వైటమిన్ జింక్ చూడండి, మెగ్నీషియం చూడండి, వైటమిన్ సి చూడండి. ఒకవేళ కనుక ఇది కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు కరోనా ఏ మ్యుటేషన్ వచ్చినా బాధపడకుండా బయటపడే అవకాశం ఉంటుంది. పెద్ద దెబ్బ లేకుండా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం చెప్తున్నాను. ఒక ఇమ్యునాలజిస్ట్గా నేను చూసిన నా అనుభవంలో చెప్తున్న విషయాలు ఏంటంటే 60 నుంచి 70% ప్రజల్లో వైటమిన్ డి డెఫిషియన్సీ కనపడుతుంది. అలాగే 40 to 50% పాపులేషన్లో జింక్ డెఫిషియన్సీ కనపడుతుంది. అలాగే 40% డెఫిషియన్సీలో మెగ్నీషియం డెఫిషియన్సీ కనపడుతుంది. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ కారణంగానే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా, కరోనా వ్యాక్సిన్ తర్వాత స్పైక్ ప్రోటీన్ వల్ల అనర్థాలు వచ్చినా కుప్పగూలుతున్నారు మన వాళ్ళు. సో మెగ్నీషియం చెక్ చేసుకోండి, జింక్ చెక్ చేసుకోండి, వైటమిన్ డి. యుద్ధం ఏదొచ్చినా సరే గెలుస్తామా తర్వాత, ఎక్కడున్నామన్న తర్వాత ముందర మన గన్లో ఉన్న బుల్లెట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. అలాగే మనం ఇంట్లో ఉన్నప్పుడు మన పరివారం, మన మంది మార్బలం, మన చుట్టూ మన నమ్ముకొని ఉన్నవారు వారు సురక్షితంగా ఉన్నారా, వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి, వ్యాధి నిరోధక శక్తి ఏంటి చూసుకొని ముందరికి వెళ్ళాల్సిన బాధ్యత సగటు భారతీయుడిగా అందరికి ఉంటుంది. ఇది వదిలిపెట్టి టెన్షన్ పడడమో, ఆ వరి అవ్వడమో చేస్తే కేస్ లోడ్ పెరుగుతుంది. జ్వరం వచ్చినా, ఒళ్ళు నోలు వచ్చినా, కళ్ళు దురదనిపించినా, గొంతులో గరగరనిపించినా, జ్వరం తగ్గకపోయినా 1 డేలో ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. నేను చెప్పిన వైటమిన్ డి, జింక్, మెగ్నీషియం, వైటమిన్ సి చెక్ చేయించుకోండి. మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఈ దేశాన్ని మనం కాపాడదాం. డెఫినెట్గా ఇది మనం చేస్తే కరోనా ఏ స్ట్రెయిన్ వచ్చినా మనం బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.